బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర నిరసన చేస్తుంది బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలుకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలియజేస్తున్నారు. అమరవీరుల స్తూపం దగ్గర ప్లకార్డులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర నిరసన చేస్తుంది బీఆర్ఎస్. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, మొత్తంగా అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం అవబోతున్న నేపథ్యంలో 6 గ్యారెంటీలకు సంబంధించి బీఆర్ఎస్ నిరసన చేపడుతుంది. అక్కడ తాజా సిచ్యువేషన్ ఏంటి? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి అందులో భాగంగా ముందుగా గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు అర్పించి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇచ్చిన 6 గ్యారెంటీలను ఇప్పటి వరకు అమలు చేయట్లేదు. కేవలం డబ్బులన్నీ కూడా ఎక్కడికి పంపిస్తున్నారు, వాటికి సంబంధించి అసెంబ్లీలో నిలదీస్తామంటూ కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొత్తం మహిళలకు ఇచ్చినటువంటి హామీలతో పాటు 6 గ్యారెంటీలకు ఇదే బడ్జెట్ లో నిధులు కేటాయించి అమలు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ నిరసన తెలపడం జరిగింది. మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరు ఎమ్మెల్యేలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు ఇంకా మిగతా ఎమ్మెల్యేలు అందరూ కలిసి కొద్దిసేపు నిరసన తెలిపి ఇక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ తర్వాత అసెంబ్లీలోకి వెళ్లడం జరిగింది. అసెంబ్లీలో కూడా గట్టిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాము, ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలను కేవలం 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా అమలు చేయకుండా అధికారంలోకి వచ్చి తెలంగాణ ఆర్థిక పరిస్థితిని దిగజార్చారని చెప్పేసి కూడా మరింత దిగజార్చి పాలన చేస్తున్నారని చెప్పేసి కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా పూర్తిగా బీఆర్ఎస్ అభివృద్ధి చేసిన కార్యక్రమాలు హైదరాబాద్ లో ఉన్నాయి తప్ప ఇక్కడ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏదీ లేదు అంటూ కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిరసన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీలోకి వెళ్లడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో గట్టిగా తమ వాయిస్ ప్రజల తరఫున వినిపిస్తామని చెప్పేసి కూడా వారు మాట్లాడడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్. రైతు బంధు కావాలి.